గైస్ ఈ రోజు మనం 24 అవర్స్ ఈ కార్ లో ఉండబోతున్నాం. అర్జెంట్ టాయిలెట్ వస్తుంది. రూల్స్ వచ్చేసి చాలా సింపుల్. ఒక్కసారి కార్లో అడుగు పెట్టిన తర్వాత బయటకు వెళ్ళే ప్రసక్తే లేదు. తిన్నా తాగినా పడుకున్నా అన్ని కార్లోనే. ఒకవేళ వాష్రూమ్ వస్తే వాష్రూమ్ వెళ్ళాలనుకున్నా, ఫుడ్ తినాలనుకున్నా, ఆరల్స్ ఏది చేయాలనుకున్నా ఒక స్పిన్ వీల్ ప్రిపేర్ చేసాం. దాంట్లో ఏది వస్తే అది ఫాలో అవ్వాల్సిందే. ఇఫ్ ఎవరికైనా అర్జెంట్ టాయిలెట్ వచ్చింది కానీ స్పిన్ లో టాయిలెట్ రాలేదు, సో చచ్చినట్టు ఫాలో అవ్వాల్సిందే. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోదామా? బట్ అంతకంటే ముందు ఎవరికైనా వాష్రూమ్ వస్తే ఇప్పుడు వెళ్ళండి, ఎందుకంటే తర్వాత మీకు ఛాన్స్ ఉండదు. అసలు అంతే కాదు, గెలిచిన వాళ్ళకి ఏముంది ఇప్పుడు? గెలిచిన వాళ్ళకి iPhone 17 Pro Max. ల్యాప్టాప్ తీసుకెళ్తున్నాం ఎందుకంటే 24 అవర్స్ కార్లోనే కాబట్టి బోర్ కొట్టద్దు కదా. మన వాళ్ళంతా కింద వెయిట్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం. రే అవన్నీ ఏం తెచ్చుకున్నావురా? చాపా ఫుట్బాల్ అన్ని తెచ్చుకున్నా. కాదు, అది తెచ్చుకుంటారా ఎవరైనా? చాపా ఏదో ఒకటి కప్పుకోనీకేగా. ఇవే తగ్గించుకుంటే మంచిది. సో 24 అవర్స్ ఛాలెంజ్ కాబట్టి మేము బయటకు దిగలేం కాబట్టి మాకు హెల్ప్ కోసం ఒక పర్సన్ అయితే కిడ్నాప్ చేసి తీసుకొచ్చినాం. సో హి ఇస్ అవర్ సూపర్ హీరో. బాయ్స్ ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయింది. లెట్స్ గో. సో గైస్ టైం అయితే 8 అయిపోయింది. రేపు పొద్దున 8 దాకా మనం ఇదే కార్ లో ఉండబోతున్నాం. నాకు ఇప్పుడు అర్జెంట్ వాష్రూమ్ కూడా వచ్చేస్తుంది. రేపటి దాకా ఎట్లుంటావు మరి? ఉంటా, ఏం చేయాలా? ఐడియా. డైపర్ తెచ్చుకున్నా. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఇంతసేపు 1 మినిట్ అయింది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇప్పుడు మనం ఆర్మూర్ లో ఉన్న సిద్ధిలోటకి వెళ్ళబోతున్నాం. సో అక్కడ లొకేషన్ చాలా బాగుంటుందంట. మనమైతే ఎట్లా కార్ దిగాం కాబట్టి కార్ లో నుంచి చూద్దాం. పుణితనం నీ చెయ్యేమో. 24 అవర్స్ కార్ లో ఉండడం కంటే నాకు వీటితో ఉండడమే పెద్ద ప్రాబ్లం. అందుకోసమే నేను తీసుకొచ్చింది ఆటోమేటిక్. కంపల్సరీ ఉండాలి అసలే. ఏ క్షణం ఎప్పుడైనా న్యూక్లియర్ బాంబ్ వేయచ్చు, అందుకోసం ఇది. ఆ బాంబ్ ఎంత స్ట్రాంగ్ ఉంటది అంటే కార్ అద్దాలు కూడా పగిలిపోతాయి. సో ఇప్పుడు నేను పడుకుంటున్నా, ఫుల్ నిద్ర వస్తుంది. ఇప్పుడే కార్ల నుంచి దిగుతా అంటే నీకు ఒక 20,000 రూపీస్ ఇస్తా నేను. అయితే ఒక ఫోన్ కూడా వచ్చేస్తుంది. అయినా నేను దిగా. అర్జెంట్ టాయిలెట్ వస్తుంది. ప్రెజర్ వస్తుంది, కొంచెం ఆపవ సైడ్. నో నో నో, టాయిలెట్ వెళ్ళాలనుకున్నా, ఫుడ్ తినాలనుకున్నా, ఏం చెయ్యాలనుకున్నా ఈ స్పిన్ వీల్ లో వస్తేనే నువ్వు చేయాలి. ఒకవేళ రాకపోతే అప్పుడు దీంట్లో ఏదో వస్తే అదే చేయాలి. ఆర్ యు రెడీ టు స్పిన్ దిస్ వీల్? ఫుడ్ వచ్చింది గాయ్స్. మంచిగా వెళ్ళి ఫుడ్ తినొచ్చు, చాలా ఆకలిస్తుంది. ఇప్పుడు ఇప్పటిదాకా టాయిలెట్ అని ఏడ్చిండు, ఫుడ్ రాగానే టాయిలెట్ కూడా మర్చిపోయాడు. మంచిగా పిజ్జా. కాదురా, కడుపులో మొత్తం ఫుల్ ఉంది. ఏం తింటావో ఎట్లా పోతుంది నీకు? ఇప్పుడు స్పేస్ క్రియేట్ చేస్తే ఇంకా స్పేస్ క్రియేట్ అయినట్టు అనిపిస్తుంది. అక్కడ స్పేస్ లేదు, బట్ క్రియేట్ చేసుకున్నాడు. గాయస్ పిజ్జా తినాలనిపించింది బాగా, సో ఆర్డర్ పెడదాం అనేసి రెస్టారెంట్ కి అయితే వచ్చేసాము. ఇప్పుడు మనం పిజ్జా అన్బాక్సింగ్ చేస్తున్నాం. పిజ్జా క్యాచ్ పట్టింది. ఏమైంది? అయిపోయింది. ఇది ఎక్స్పెక్ట్ చేయలే. ఎట్లా ఇప్పుడు? ఏం ఎటు కాకుండా అయిపోయింది. నిజంగా అయిపోయింది. నిజంగా అయిపోయింది. అబద్ధం అనుకున్నారా? జోక్ చేస్తున్నా. మంచిగా ఎంజాయ్ చేసుకుంటే పిజ్జా తిందామంటే కరెక్ట్ వాటర్ మధ్యలోకి వచ్చి కార్ అయిపోయింది. పిల్ల ఎగిరింది. మీ గల్లీలు ఎగురుతాయి బ్రో, ఏం కాదు. తాకింది. ముఖం అయితే వలిపోయింది కదా.
పిట్టెగిరింది. ఎవరు లాస్ట్ లేపుతారు ఇయ్యారు, స్పీడ్ లేపాలా. పిట్టెగిరింది, పౌరం ఎగిరింది. ఇద్దరు నీళ్ళు ఎందుకు వస్తారు? చేతన్ నేనేం చేయలే, నేను మెల్లగానే కొట్టినా. వీళ్ళిద్దరు రప్ప రప్పని వేసారు గ్యాప్ దొరికి. సార్ నెక్స్ట్ రౌండ్ నెక్స్ట్ రౌండ్ నడు. చూసుకుందాం. నెక్స్ట్ ఎగిరింది. పాలు ఎగిరినాయి. పగబట్టిండు సాయన్న మీద. బర్రె పిల్ల ఎగిరింది. బల్లి వాళ్ళ తాత ఎగిరింది. సాయన వాళ్ళ పిల్ల ఎగిరింది. కాకి ఎగిరింది, పౌరం ఎగిరింది, కుక్క పిల్ల ఎగిరింది. రైట్. ఇక్కడ ఎక్కడ ఏంటి పెట్రోల్ బంక్ దగ్గర లేదు, సో వికాస్ వచ్చిండు తీసుకొని. గైస్ మీకు కూడా ఎప్పుడైనా పెట్రోల్ అయిపోతే వికాస్ కాల్ చేయండి, చేయకుండా వచ్చేస్తాడు. ఓకే, టాటా బై బై. బాంబులు వేసుకున్నాక ఏమైందండి మెల్లగా వచ్చి? ఎందుకు వేసినావు? खत्म बाय बाय टाटा गुड बाय 1 man 8 minute సానా నెక్స్ట్ నువ్వే వద్దు నాకే బతుకొద్దు. ఏమైంది పుని? వేయాలా ఎట్లుంటున్నా అసలు లోపల? ఇంకోటి వేయాలా? చాలా ఆకలి అవుతుంది గాయస్. సో ఇప్పుడే ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టినాం, కాకపోతే రావడానికి బాగా టైం పట్టేటట్టుంది. సో అందుకే అప్పటి వరకు మనం అయితే లూడో ఆడతాం. చలో చలో చలో. ఇప్పుడే ఫుడ్ వచ్చింది, చాలా వేడివేడిగా ఉంది. 1 hour వెయిట్ చేస్తే ఇప్పుడు వచ్చింది. రాగానే చేతన్ ఎట్లా తింటున్నాడు చూడండి. ఎవరికైనా అందరికన్నా ముందు చేస్తున్నాడు మొత్తం. నేను ఫాస్టింగ్ ఉన్నా కాబట్టి ఏం తినలేదు మార్నింగ్ నుంచి. సో ఇప్పుడే ఫ్రూట్స్ తెప్పించుకున్నాను వికాస్ తోని. అది ఫస్ట్ తీసుకున్న ప్యాకెట్ లో పనీర్ బిర్యానీ వచ్చింది, మళ్ళీ దీంట్లో కూడా పనీర్ బిర్యానీ వచ్చింది గైస్. A few minutes later. ఇప్పుడే తినడం అయిపోయింది, వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుంటా. ఓకే గో. మర్చిపోయినా అనుకున్నారా? తెలుసు, ఛాలెంజ్ చేస్తున్నా. కార్లో నుంచి దిగద్దు కాబట్టి కార్లో నుంచి కడుగుతున్నా. సో కాసేపు రెస్ట్ తీసుకొని మనం స్టార్ట్ అయిదాం. కొద్దిసేపు బ్రేక్ తీసుకొని పండుకుందాం అనుకుంటే దోమలు అస్సలు పండుకొని లేవు. గాయస్ ఇన్ని గణం దోమలు ఉన్నాయంటే కూర్చొని కూడా వస్తలే గాయస్. సాన్నకి ఒక పాట క్రియేట్ చేసిన, మైక్ కావాలి. సాన్నా నీకు నా మీద భరోసా లేదా? లేదా సాన్న వాళ్ళ అమ్మ ముద్దు ముద్దు. సాన్నా నీకు నా మీద భరోసా లేదా? లేదా లేదు. సో మార్నింగ్ నుంచి ఆపుకున్నా కాబట్టి బాగా టైట్ అయిపోయింది. సో స్పిన్ చేద్దాం, ఏమొస్తుందో చూద్దాం. అన్ని తెలిసిన ఒక పెద్ద పర్సన్ ఉన్నారు, ఆ పర్సన్ కి మనం ఇప్పుడు ఫోన్ చేద్దాం. ఆయన పేరు తెలుసా మీకు? ఆయన పేరేందో చెప్పాలా? వద్దు చెప్తాను. వికాస్. మేము ఒక ఛాలెంజ్ చేస్తున్నాము. సో ఆ ఛాలెంజ్ లో మాకు హాంటెడ్ ప్లేస్ అని వచ్చింది. సో మీకైతే అన్ని తెలుసు కదా, మీరు ఒక మంచి ప్లేస్ కి తీసుకెళ్తారేమో అని మీకు ఫోన్ చేశాము.
ఓకే నాకేంటి మరి చూపిస్తే చాక్లెట్ కొనిస్తాం. స్వామీజీతో ఏంటా మాటలు? శాపం పెట్టిన అనుకో మళ్ళీ నువ్వు ఎక్కడ ఏం అసలు లైఫ్ వేస్ట్ అయిపోతుంది. వీఆర్ గోయింగ్ టు హాంటెడ్ ప్లేస్. రెడీయా? 100 సార్లు అడుగుతున్నావు రెడీయా అని. గుండెల్లో జల్ జల్ అంటుంది. గుండెలో జల్ అంటే విస్కీ గోళీలు. నేను కామెంట్ లో పెడతా అదే గోళీయో మీరు రాసుకొని కొనుక్కోండి. ఎవరికైనా ప్రాబ్లం ఉంటే అలాకి ఇచ్చేయండి. గురుజీ వస్తున్నారు. ఓం సర్వణ భవ ఓం మసంద భవ. ఓ గురుజీ ఇల్లు కనిపిస్తుంది దగ్గరలో. ఇలా నలుగురు చనిపోయినారు. ఆ నలుగురు సినిమాలో ఉంటారు వాళ్ళేనా? మీరు టీ షర్ట్ ఎందుకు వేసుకున్నారు? భయపడేటాడు దయ్యాలే చూపిస్తాడు. ఇప్పుడు మనం హాంటెడ్ ప్లేస్ చూడడానికి వెళ్దాం పదండి. సీరియస్ చెప్తున్నా, అలా నిజంగా నలుగురు చనిపోయినారు ఊరేసుకొని. సీరియస్ గా చెప్తున్నాడు. సీరియస్ గా చలో కెమెరా తిప్పండి, నేను చూపిస్తా. శ్మశాన్ ఘాట్. రివర్స్ కొట్టి జాగ్రత్త. కారు కూడా తెలిసింది ఈ రాంగ్. ఏ అక్క ఏడుస్తున్నది. మీరు ఎందుకు భయపడుతున్నారు? సో గైస్ ఓకే మన 100 ప్లేస్ అయితే అయిపోయింది. అందరూ భయపడి పడుకున్నారు కూడా ఆల్రెడీ. ఇప్పుడు మన గురూజీని ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వచ్చేసినాము. గుడ్ నైట్. టైం 4:21 అవుతుంది. ఇప్పుడే లేచిన మనం వాళ్ళంతా ఇంకా పడుకుంటున్నారు. నైట్ అయితే ఫుల్ ఘోరంగా వర్షం పడ్డది. అసలు ఇంత కూడా లేవలేరు ఎవరు. మొత్తం బయట కూడా వాటర్ నిండిపోయినాయి. చూపిస్తాను ఇప్పుడు. గుడ్ మార్నింగ్ గైస్. టైం 6 అవుతుంది అనుకుంటా. ఇది డాబర్ రెడ్ పేస్ట్, సో కాస్ట్లీ పేస్ట్. ప్రమోషన్ అయితే కాదు ఇది. మన ఛాలెంజ్ ఎండ్ అవ్వడానికి జస్ట్ 1 అవర్ మాత్రమే ఉంది. చాలా ఎక్సైటింగ్ గా ఉంది. సో అంతలో ఒక స్పిన్ వేద్దామని జస్ట్ ఇట్లా బయటకు వచ్చినాం. స్పిన్ కి రెడీయా? ఇప్పుడేమొస్తుందో. ఏమొచ్చింది? ఆల్రెడీ వెదర్ కూల్ ఉందంటే ఇంకా కూలా. సరే చాలిద్దాం. బట్ ఏసీ టూ కూల్. ఎందుకంత ఓరక్షలు? ఇప్పుడే చాలా అయింది. ముందు ముసల పండగ. సో గైస్ 24 hours ఛాలెంజ్ కంప్లీటెడ్. విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? నేను. విన్నర్ ఒక్కళ్ళు ఉంటారు. అదెవరో తెలుసుకోండి మీరే. సబ్స్క్రైబ్